డీటెయిల్స్ లోకి వెళ్తే గత వైకాపా ప్రభుత్వంలో వాలంటీర్లుగా పనిచేస్తున్న మమ్మల్ని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు మోసం చేశారని, వారి ఒత్తిళ్లతోనే తాము రాజీనామాలు చేయాల్సి వచ్చిందని కొంతమంది వాలంటీర్లు కన్నీటి పర్యంతమయ్యారు. గత ఏప్రిల్లో రాజీనామా చేసిన పలువురు వాలంటీర్లు మంగళవారం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీను ఆయన నివాసంలో కలిసి తమ దుస్థితిని వివరించారు. వైకాపా నాయకులు ఒత్తిడితోనే బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరించారు. రాజీనామా చేయకుంటే వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, అప్పుడు మీ పోస్టులు ఉండవని స్థానిక నాయకులు హెచ్చరించారని చెప్పారు. ఇప్పుడు ఎలా బతకాలో తెలియటం లేదని, తమను ఆదుకోవాలని కోరారు. వాలంటీర్ల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తారని కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన కొంతమంది వాలంటీర్లు ఎమ్మెల్యే పంత నానాజీను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొందరు వైసీపీ మాయలో పడి ఆ పార్టీకి సేవ చేసేందుకు రాజీనామాలు చేసి మోసపోయారన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే పంత నానాజీ హామీ ఇచ్చారు. ప్రెజర్ వల్ల రిజైన్ చేయాల్సి వచ్చిందండి. రాజకీయ వ్యక్తుల కారణం వల్ల మేము చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మేము చిన్న ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగం అయినా సరే మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. అందుకనే ఎమ్మెల్యే గారిని తిరిగి మమ్మల్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అనమాట. నానాజీ గారు దీని మీద అందరూ మేము ఆధారపడి ఉన్నాము. సో అందుకని కాబట్టి మా అందరినీ తిరిగి తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. అది ఎమ్మెల్యే గారికి లెటర్ ఇవ్వడానికి మేము వచ్చామండి. మేము దీన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నాం. రాజకీయ ఒత్తిడి వల్ల మేము అందరం రిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఇదే గవర్నమెంట్లో మమ్మల్ని అందరినీ మళ్ళీ ఇదే రాష్ట్రంలో మమ్మల్ని కొనసాగించాలని మా అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇదే జీతం మీద ఆధారపడి చాలామంది ఫ్యామిలీస్ని కుటుంబాన్ని గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మమ్మల్ని అందరినీ మీ దృష్టికి తీసుకుని మా అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. దయచేసి ఇది చంద్రబాబు నాయుడు వరకు చేరేలా మీరు అందరూ మమ్మల్ని కొంచెం జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరికీ కూడా ఎవరైతే రిజైన్ చేశామో వాళ్ళందరికీ న్యాయం జరిగించాలని నేను మా వాలంటీర్ కాకినాడ రూరల్ వాలంటీర్ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను.